6వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తను తానే ఏం చేశాడు? సమర్పించుకుంటూ వచ్చాడు. మనందరిని గురించి ఆయన క్రయధనం చెల్లించాడు. తన ప్రాణాన్ని అర్పించాడు. కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి మనలను విమోచించాడు. దాని గురించి 3-4 విషయాలు మనం చూసాం. మొదటిదిగా పౌలు ఏమంటున్నాడు? మీరు విమోచించబడింది మేకల యొక్క కోళ్ళ యొక్క రక్తంతో కాదు. పేతురు అంటున్నాడు, మీరు ఏమంటున్నాడు? మీరు విమోచించబడింది వెండి బంగారముల వంటి క్షయభక్తుల చేత కాదు. మూడోదిగా యోహాను అంటున్నాడు, మీరు విమోచించబడి ఆయన రాజ్యమును నిత్య జీవాన్ని పొందేదాని కొరకై ముగ్గురు మీ కొరకు సాక్ష్యం అంటే ఏకీభవించారు. మిమ్మల్ని విమోచించడం కొరకు, ఆయన జీవంలోని మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి కొరకు ఏకీభవించారు. అంటే ఎవరంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఈ ముగ్గురు ఏకీభవించారు అని యోహాను తన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. 4వదిగా మనం చూస్తున్నాం, పరలోకంలో పెద్దలు కూడా మన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. వారు క్రొత్త పాట పాడి ఆయన గణపరిచే వారికి ఉంటారు అని. అలాంటి అనుభవం మన విషయమై జ్ఞాపకం చేయబడుతున్న ఈ సంగతి మన జీవితంలో సంభవించడానికి కారణం ఎవరంటే యేసు ప్రభువే. మధ్యవర్తిగా ఉన్నాడు. ఆకాశంలో ఉన్న దేవునికి భూమి మీద ఉన్న ఆయన కుమారుడు కనుక భూమి మీద ఉన్న ఆయన మధ్యవర్తిత్వం చేసి మనల్ని అక్కడ తీసుకువెళ్ళటానికి, మనల్ని విమోచించి మనకి నిత్య జీవము దయచేసిన యేసు ప్రభు. అందువల్ల మనం ఆరాధిస్తాం. ఏమని ఆరాధిస్తాం? అయ్యా, నీవు మమ్మలను నీ రక్తం ఇచ్చి విమోచించిన దేవుడవు. అందుకే నీకు బలము, నీకు ఘనత, నీకు ప్రభావము, నీకు మహిమ, నువ్వు నర్హుడవు, నువ్వు స్తోత్రార్హుడవు, యుగయుగములు దేవుడవు, మా రక్షకుడవు, మా దేవుడవు, నీకెన్నో వందనములు, కృతజ్ఞతాస్తుతులని దేవుడిని మనము ఆరాధించాలని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం.